హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై గార్డెన్. నేను మీ సుగ్న. మనం ఈరోజు మన ఫామ్కి అయితే రావడం జరిగిందండి. ఈరోజు బీరకాయలు, బర్బాటి, తర్వాత ఆగాకర అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దామండి. బీరకాయలతో స్టార్ట్ చేసుకుందాం. చాలానే దొరుకుతాయి ఈరోజు. బీరకాయలు అండి చాలా బుస్సిగా అయితే అదే బడ్డు చాలా బాగా వచ్చింది, కానీ ఇంకా చాలా బాగా వచ్చేవి. కాపు అయితే ఇంకా కనిపించడం లేదు అంతగా. ఇది కూడా తీసేసుకుందాం, పాడుగొట్టుకోవాలి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఎంత బాగా పెద్ద పెద్దగా వచ్చాయి. ఈ రకంగా మనకు వస్తే బెనిఫిట్ ఉంటుందండి. చాలా బాగా వచ్చాయి. కొన్ని వచ్చినా బాగా వచ్చి ఇది చూడండి, ఇది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఒకటి ఉంది, తీసేసుకున్నాం. ఇదంతా వీడియో తీయాలంటే చాలా లాంగ్ అవుతుందండి మనకి, అందుకే షార్ట్గా సింపుల్గా తెలిసేసుకుందాం. ఇవ్వండి బీరకాయలు. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇంత పెద్ద పెద్దగా అయితే వచ్చాయి. నెక్స్ట్ మనం బర్బాటి హార్వెస్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, అలాగే మనం బర్బాటి కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఈ రకంగా ఉండే కాయలు తీసుకోవాలండి. ఇవైతే యాక్చువల్గా అయితే మనం ఇవి నెక్స్ట్ సీడ్స్ కానీ విడిచిపెట్టేసాము. స్టార్టింగ్ స్టేజ్ ఈ లైన్ మొత్తం విడిచిపెట్టేసామండి సీడ్స్ కానీ. మళ్ళీ మనం కొనేంత అవసరం అయితే ఉండదండి, ఇవే మనకు సరిపోతాయి మళ్ళీ సీడింగ్కి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి. ఇవ్వండి ఫ్రెండ్స్, మన బర్బాటి బాగా వచ్చాయి కదా. ఇంకా హార్వెస్ట్ ఉంది ఫ్రెండ్స్, కాకపోతే మనకి అంత టైం అయితే లేదు. మిగతావి మేము తిరిగ్గా చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వంకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. వచ్చేస్తాయండి, అస్సలు సూట్ అవ్వదు. చాలా వంకాయలు అయితే పాడైపోతున్నాయి. కుళ్ళిపోయి పడిపోతున్నాయండి, మొత్తం పోతున్నాయి. ఇవ్వండి ఇలా వచ్చాయి ఫ్రెండ్స్ వంకాయలు. ఇంకా ఉంది, ఇదంతా తీయాలి. ఇవ్వండి ఫ్రెండ్స్, బాగా వచ్చాయి కదా. బాగా వచ్చాయి కానీ ఖరాబ్ అయిపోతున్నాయి వంకాయలు ఎక్కువ. అన్నీ వస్తే బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఆగాకరైతే హార్వెస్ట్ చేసుకుందాం. చాలానే ఉన్నాయి, ఇదిగోండి. ఇవి చాలా టైం కావాలండి వీటికి. మమ్మీ ఆగాకరండి, ఇవన్నీ భలేగా ఉన్నాయి చూడండి, ఇంతలు వస్తున్నాయి. చాలానే ఉన్నాయి ఈరోజు, మనకు బాగానే దొరుకుతాయి. మీడియం సైజు ఉండేవన్నీ నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్ బాగుంటాయండి, పెద్దగా వస్తాయి. ఇవి ఉన్నాయి కదా చిన్న చిన్నగా, ఈ చిన్నగా అనమాట ఇలా వస్తాయి నెక్స్ట్ హార్వెస్ట్కి. 1 డే విడిచిపెట్టి మళ్ళీ హార్వెస్ట్ చేసుకుందాం. చాలా పెద్ద ఇదొకటి ఫ్రెండ్స్, ఇది కూడా బాగానే ఉంది కానీ కాపు అయితే చాలా తక్కువ. చూడండి, ఇలా ఉండేవి మళ్ళీ పెద్దగా అవ్వండి. ఇదేంటో ప్రాబ్లం వీటి ఫ్రెండ్స్. ఇవ్వండి, ఇక్కడ కూడా బాగా వచ్చాయి చూడండి. ఇవి ఎలా కాల్చాయి, 1 2 3 4 అలా
ఒక 6-7 అలా ఉన్నాయండి. ఒకసారి చూపించు మమ్మీ. ఇలా వచ్చి ఇవ్వండి, ఇలా వచ్చి ఈ తీగి ఇలా వెళ్ళిందండి. ప్రతి లీఫ్కి ఒక్కొక్క కాయ ఉందండి. ఇదైతే తీసేసుకుందాం. ఇంకొక ఇవి నెక్స్ట్ హార్వెస్ట్కి మనకి కనిపిస్తాయండి బాగా. ఎక్కడ మనం ఇక్కడ చూసారు ఫ్రెండ్స్, ఇది మన దోసపాదు. ఇది రౌండ్ దోశ అండి, సాంబార్లో వేసుకుంటాం కదా అది. ఇంకా పండడానికి అయితే టైం ఉంది, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఒక్కటే ఉంది ఆల్మోస్ట్. ఇంకా అన్ని వెజిటేబుల్స్ ఉంటాయండి. ఇదొకటి, ఇక్కడ కూడా లైట్గా వస్తుందండి, ఇక్కడ ఎక్కువ కాయట్లేదు. ఇదొకటండి, ఈ పాదొకటి. ఫ్రెండ్స్ చూడండి, మంచిగా వస్తాయండి. ఇవన్నీ కాస్తే మనకి ఎక్కువ వస్తాయి చాలా. కాకపోతే ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా పిందెలు వచ్చి పాడైపోతున్నాయండి. ఇలా పాడైపోవడం వల్ల మనకు ఆగాకర అనేది చాలా తక్కువ కనిపిస్తుంది. ఇవన్నీ కాస్తే మనకు అన్ని వెజిటేబుల్ లాగానే ఆగాకర కూడా మనకు బజార్లో బాగా కనిపిస్తుంది. ఈ విధంగా పోవడం వల్ల ఏంటంటే బాగా వస్తాయి, కాకపోతే మిడిల్లో ఈ రకంగా అయ్యాక పోతాయండి. ఉంటుంది. వస్తే బాగా వచ్చేస్తాయండి, లేదంటే అంతే. మీకైతే మంచి పాదొకటి చూపిస్తాను ఆగాకర్లో, అది చాలా బాగా వస్తుంది. ఇది మన బంతినారండి, నేను ప్రీవియస్ వీడియోలో కూడా పెట్టాను. నాటిన మొక్కలు చాలా బాగా అయితే తయారైపోయాయి. ఫ్రెండ్స్ ఇక్కడ ఆగాకర అయితే చాలా పెద్ద సైజులో అవుతాయి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత పెద్దగా వచ్చాయి, చాలా పెద్దగా అయితే వస్తాయి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇదొక పాదు. ఫైనల్గా అయితే ఇంకా ఉన్నాయి కింది పాదులు, అవి మనం తీయడానికి టైం దొరకలేదు, తీద్దాం అవి కూడా. చిన్న చిన్నగా వస్తున్నాయి. ఇది చిగురు అండి, ఇది చిగురులో కూడా బాగా కాస్తున్నాయి. ఆగాక పెద్ద పెద్దగా మనం 5 days అలా వదిలితే ఈ స్టేజ్లో ఉంటాయండి. మనం రోజు ఇచ్చి రోజు వస్తాయి, 3 daysకి ఇలా ఉంటాయి. ఇవంటే చిన్న చిన్న లిల్లీ పుట్స్. ఫ్రెండ్స్ ఇది ఫ్రూట్ అండి, ఈ విధంగా అయితే మనకి రెడ్గా ఉంటాయి. ఇవి టేస్ట్గా కూడా ఉంటాయండి, స్వీట్గా ఉంటాయి, తిని చూస్తే బాగుంటుంది. ఇదండి ఫ్రూట్, బాగా వచ్చాయి కదా, రెడ్గా ఉంటాయి, భలే ఉంటాయి. ఇవండి ఫ్రూట్స్ ఇవి. మబ్బులు చేస్తాయండి వర్షం. ఇది ఆనప ఫ్రెండ్స్, ఇది ఆనప. ఇది వచ్చి కంది చెట్లు అండి, ఈ కందికాయలు అవుతాయి మనకి. ఇవి జనవరిలో ఇలా తయారవుతాయి, జనవరి కాదు కానీ నవంబర్ డిసెంబర్ టైంలో మనకి రెడీ అయిపోతాయండి. ఇది ఎందుకో ఖరాబ్ అయినట్టుంది కదా. అయితే ఆనప అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది.
జస్ట్ ఒక కాయ అయితే కాచింది, మనకు సాంబార్కైనా పనికొస్తుంది కదా, హార్వెస్ట్ చేసుకుందాం. లేతగా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి, కానీ అవి చేయొద్దు. ఇదైతే పనికొస్తుంది సాంబార్కి. ఇదొక కంది చెట్టు అండి, ఇది కంది చెట్టు, ఇది కూడా కంది చెట్టు. ఇదంతా ఆన్ప ఫ్రెండ్స్. ఇది మన సేను అండి, అది ధాన్యం. వరి పంట సైడు మన గట్టులో ఈ ఆనప అయితే వేసుకున్నాము. ఇవి కంది చెట్లు. ఇలా అయితే ఈ సైడ్ బీరేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చి ఆనప, ఇదంతా ఆనపేనండి. ఒక సైడ్ అయితే గుమ్మిడి వేసుకున్నాము, అది కూడా చూపిస్తానండి. ఇది దోశ అండి, సాంబార్లో వేసుకుంటాం కదా ఆ దోశ. ఫ్లవర్ చూడండి ఎంత బాగా, ఈవినింగ్ టైంలో ఇలా బాగా విచ్చుకుంటాయి, చాలా బాగుంటాయి. బీర కూడా భలేగా ఉంటుంది చూడండి, ఫ్లవరింగ్ ఎలా బాగా వస్తాయి. ఈవినింగ్ వచ్చేసరికి మనకైతే కన్నుల పండగ అనొచ్చు, అంత బాగా అయితే కనిపిస్తాయి ఇవి. హనీ బీస్ భలేగా తీసుకుంటాయి, హనీ వీటిల్లో బాగుంటాయి హనీ. ఇది గుమ్మిడి అండి, గుమ్మడికాయల పాది. ఇది మనకి పండగకి సంక్రాంతికి అలా తయారవుతాయి. ఇది 6 months ఇలా పడుతుందండి. ఇదంతా గుమ్మిడ, ఇదంతా అదేనండి. ఇదంతా కింద మొత్తం అదే, అవుట్ సైడ్ మొత్తం గుమ్మిడి వేసుకున్నామండి. సంక్రాంతిలో ఇది రెడీ అవుతుంది. ఓకే, చూసారా, ఇలా ఇలా లైన్ వైజ్గా 1 2 3 4 అలా వేసుకున్నాము. ఈ మట్టిలో, ఈ సాయిల్లో మనం గత్తం కూడా వేయకుండా బాగా వస్తాయండి. ఇది గట్టు కదా, వాటర్ అనేది నిలకడ ఉండదండి. దానివల్ల మనకి వ్యవసాయం అనేది బాగా అవుతుంది. ప్రతి ఒక్క పాదు కూడా బాగుంటుంది. ఇవన్నీ చెప్పుకోవడానికి ఇవన్నీ తీగ జాతులేనండి. మొత్తం బీర, ఆనప, దోస, ఇదంతా మనకి తీగ జాతి అండి. ఇప్పుడే విచ్చుకుంటున్నాయండి. ఇదిగోండి, విచ్చుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఈ ఫ్లవర్స్ విచ్చుకున్నాక ఇలా ఉంటాయి, భలే ఉంటుంది. ఈ గ్రీన్లో ఎల్లో కాంబినేషన్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. బీరకాయలు చూపించాను. ఫ్రెండ్స్, ఇది మన వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.